ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిండి నానబెట్టాల్సిన పని లేదండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ రవ్వ గుడ్డుతో 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఒకే రకం దోశ తిని బోర్ కొట్టిండొచ్చు. ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవైతే నేను ఎలా చేసినా చూసి బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు రవ్వ అయితే వేసుకోవాలండి. ఇంకా అదేవిధంగా ఇందులో 1 కప్పు వరకు వేడి పాలు అయితే వేసుకోవాలి. వేడి పాలు ఎందుకు వేసుకుంటున్నా అంటే మొత్తం అంతా బాగా త్వరగా నానుతుందండి ఈ రవ్వ, అలానే సుజీ రవ్వ, పాలు. ఇంకా పాలు రవ్వ ఇలా బాగా నానే వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసామంటే ఇది బాగా నానుతుంది. ఇలా బాగా నానాలి. చూసారా, ఇలా బాగా ఇలా ఒక 5 నిమిషాల తర్వాత పిండి చూసారా, ఇలా రవ్వ అయితే బాగా నానింటుంది. ఇంకా ఒక్కసారి ఇది మిక్సీ జార్లో వేసి మెత్తగా దోశ పిండిలో అయితే వేసుకోవడమే. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మనకు దోశ పిండి ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. సౌండ్ చేయకండి. చూసారా, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇక ఒక బౌల్లో అయితే వేసి చూసారా, ఇలా వాటర్గా రవ్వ అనేది దోశ పిండిలా అవ్వాలి. చూసారా, బ్యాటర్ అయితే ఇలా రెడీ అవ్వాలి. మొత్తం అంతా రవ్వ ఇలా దోశ పిండిలా. ఈ విధంగా ఒక ఎగ్ అయితే ఇందులో వేసేసేయాలి. ఒక ఎగ్ అయితే ఇలా వేసేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఈ రవ్వ, పాలు, ఈ ఎగ్ మొత్తం అంతా కలిసేట్టు ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులోనే ఉప్పు తగినంత, రుచికి సరిపడా సాల్ట్, అలానే కొద్దిగా వంట సోడా వేస్తే మనకు బాగా వస్తాయి. ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి దోశ కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఎగ్ అయితే ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలిపేసుకోవడమే. ఇంకా ఇందులో పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మనం వేయించిన పల్లీలు అయితే ఇలా వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా ఒక 4 పచ్చిమిర్చి, ఇంకా అలానే కొద్దిగా జీలకర్ర వేస్తే టేస్ట్ అద్దుకి సరిపడా సాల్ట్, ఇంకా ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి పౌడరు, కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే చాలండి. టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ. చూసారా, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం. ఇలా పోపు అయితే వేసేసుకున్నామంటే పల్లీ చట్నీ రెడీ. దోశ వేసుకోవడం ఆలస్యం. ఇంకా పెన్నం అయితే ఇలా పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్తో ఆనియన్ రుద్దామంటే మనకు ఈజీగా దోశలు విరిగిపోకుండా వచ్చేస్తాయండి. మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెడు పిండి అయితే ఇలా వేసుకొని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొద్దిగా మనకు బంద్ దోశల్లాగా, సెట్ దోశల్లాగా ఇలా కొద్దిగా ఆయిల్ అయితే పైన రాసుకున్నామంటే చాలు, దోశలు ఈజీగా వచ్చేస్తాయి, టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా ఎగ్ వేసి చూడండి, చాలా బాగుంటాయి. సరే, ఎంత ఈజీగా వచ్చేస్తాయో. ఇంకా ఇలానే మిగతా దోశలు కూడా వేసుకోవాలి. టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. ఇంకా మరొక దోశ అయితే వేసేద్దామండి. ఇలానే చూసారా, ఒక కొద్దిగా ఆనియన్తో ఇలా రుద్దుకున్నామంటే చాలు. అదేవిధంగా ఒక స్పూన్ గరిటెడు పిండి అయితే తీసుకొని ఇలా మనకు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. చూసారా, ఇలా బాగా మనకు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. దోశ అయితే రెడీ. ఇలానే మిగతావన్నీ ఇలానే చేసుకోవాలి. చూసారా, ఇలా బబుల్స్ అయితే వచ్చేస్తాయండి దోశలకు. ఇలా మనము రెడ్గా మెంతులు ఏమీ యూజ్ చేయకుండా ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే రెసిపీ అండి, తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇంకా వేడివేడిగా దోశ అయితే రెడీ. ఇంకా వేడివేడిగా దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసామంటే చాలా బాగుంటాయి. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత బాగా వచ్చాయి. ఇంకా ఇలానే మిగతావి కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులోనే పల్లీ చట్నీ కూడా టేస్ట్ మటుకు అద్దరిపోద్ది. తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి ఇదైతే. చూసారా, సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. టేస్ట్ అయితే చేసిద్దాం.
ఇంకా టేస్ట్ మటుకు అదిరిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.